ఈ సమావేశంలో పాల్గొన్న సభికులందరికీ నమస్కారం. అదేవిధంగా మరి 8వసారి పార్టీ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన గౌరవ కేసీఆర్ గారికి మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఏకగ్రీవంగా ఎన్నుకున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వేదిక మీద ఉన్న పెద్దలకు ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా మరి నమస్కారాలు. వాస్తవంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి మన ముఖ్యమంత్రి గారు మరి బ్రహ్మాండంగా ఈ తెలంగాణను సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణ చేయాలనే ఒక సంకల్పంతో ముందుకు వెళ్తూ ఉన్నారు. అందుకు తగ్గ విధంగా మరి సబ్బండ వర్ణాలను కలుపుకొని ఈరోజు మరి అందరినీ కూడా ఆర్థికంగా పరిపుష్టంగా మార్చాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్న సందర్భం. కానీ ఇంకా కూడా సమాజంలో కొన్ని రుగ్మతలు ఉన్నాయి. ఇంతకుముందు నాకంటే ముందు మరి సామాజిక రుగ్మతల మీద ప్రతిపాదించిన గౌరవనీయులు ఎమ్మెల్సీ గారు నాగదాస్ లక్ష్మణ్ గారు కొన్ని సామాజిక రుగ్మతల గురించి వారు పేర్కొంటూ వాటిని మరి ప్రభుత్వం ఏ విధంగా నిర్మూలించిందో కూడా చెప్పారు. అందులో ఒక మహిళగా కొన్ని అంశాలు నేను ఊటంకించదలుచుకున్నాను. వాస్తవంగా చెప్పాలంటే పేకాట క్లబ్లను అరికట్టాలంటే ఆ రోజు గతంలో ఉన్న ప్రభుత్వాలు పెంచి పోషించింది వారే. గతంలో ఉన్న తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలు మరి ఎక్కడ పడితే అక్కడ క్లబ్బులు ఓపెన్ చేసి దండిగా డబ్బులు సంపాదించే ప్రయత్నం చేశారు. ఒకవేళ నామమాత్రంగా అరెస్టు చేసినా వారిని మళ్ళీ రాజకీయ నాయకుల రికమెండేషన్స్తోని మళ్ళీ అది కొనసాగే విధంగా ప్రయత్నం చేశారు. కానీ ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత మా మహిళలు సంతోషంగా ఉన్నారంటే అందుకు కారణం మన కేసీఆర్ గారు మొండివారు కాబట్టే, ఎవరికి లొంగరు కాబట్టే ఈరోజు చాలా నిర్దిష్టంగా అన్ని పేకాట క్లబ్బులను మరి మోయించగలిగారు. దట్ ఈస్ కేసీఆర్. అదేవిధంగా గుడుంబ వ్యవస్థ వాస్తవంగా చెప్పాలంటే అనేక కుటుంబాలలో మహిళలు ఎంతో దుఃఖపడేవారు. పిల్లల చదువులకు ఇబ్బంది ఉండేవి. మెడ మీద ఉన్న పుస్తల తాడు కూడా తీసుకుపోయి అమ్ముకొని తాగి మరి కుటుంబాన్ని రోడ్డు మీద పడేసిన ఎంతో మంది దౌర్భాగ్యులు ఉన్నారు. అలాంటి దౌర్భాగ్యులను మరి మార్చడానికి ఒక మానవీయ కోణంతో ఎన్ని సంక్షేమ పథకాలు తెచ్చినా అది ఉపయోగించుకోకపోతే నిర్లిప్తం అవుతాయి. కాబట్టి అందుకోసం ఈరోజు గుడంబాను కూడా అరికట్టే విషయంలో ముఖ్యమంత్రి గారు చాలా గట్టిగా నిర్ణయం తీసుకొని వాటిని అరికట్టే ప్రయత్నం చేశారు. అదేవిధంగా ఈరోజు మరి ఇంకొన్ని రుగ్మతలు ఉన్నాయి కాబట్టి ఆ రుగ్మతల పట్ల కూడా ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అందులో ముఖ్యంగా ఆహార కల్తీ. ఎక్కడికి వెళ్ళినా ఏది కొనుక్కోవాలన్నా మార్కెట్కి వెళ్తే భయమేస్తోంది. మీరు అనేక సంక్షేమాలు తీసుకొచ్చారు ముఖ్యమంత్రి గారు, కానీ ఈరోజు ప్రజలలో ఇంకా కూడా కొన్ని భయాలు ఉన్నాయి. ఆ భయాల్ని మీరు దూరం చేయాలని చెప్పి తెలంగాణ ప్రజల తరఫున నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మనం ప్రతిరోజు వాడే ఆహారం అన్నీ కూడా కల్తీ అవుతున్నాయి. పొద్దున్న లేస్తే ఛాయ్ తాగే అలవాటు మన తెలంగాణ వారికి ఉంటుంది. ఈరోజు చూస్తే చాపత్త కల్తీ, మరి పాలు కల్తీ, పెరుగు కల్తీ, నూనె కల్తీ, నెయ్యి కల్తీ, ఆఖరికి మరి ప్లాస్టిక్ బియ్యం, ప్లాస్టిక్ కోడిగుడ్లు. ఎక్కడ పోతున్నామో అర్థమైతలేదు. మార్కెట్ పోవాలంటే భయమవుతుంది, ఏం కొనాలన్నా భయపడుతుంది. వెనకడికి బిడ్డ హోటళ్ళల్లో తినకు, ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. బయట తింటే నీవు చెడిపోతావు, నీకు లీవర్ దెబ్బతింటుంది, నీ గుండె దెబ్బతింటుంది, రక్తపోటు వస్తుంది. ఇంటికాడ మంచిగా భోంచేయి బిడ్డ అని తల్లి చెప్పేది. ఇప్పుడు తల్లి కూడా భయపడే పరిస్థితి. తల్లి మరి మంచి భోజనం పెడుతుందో విషం పెడుతుందో తల్లే కన్ఫ్యూజ్ అయ్యే పరిస్థితికి ఈరోజు దిగజారిపోయింది వ్యవస్థ. అందుకోసం ఉక్కుపాదం మోపే అవసరం ఉందని మీరు కఠినమైన చర్యలు తీసుకోవాలని ఈరోజు నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. మీరు చేయదలుచుకుంటే ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. కాబట్టి మీరు ఈ విషయంలో చాలా సీరియస్గా చర్యలు తీసుకోవాలని చెప్తున్నాను. ముఖ్యంగా ఈరోజు మరి అనేక విధాలుగా అభివృద్ధి కార్యక్రమాల ద్వారా సబ్బండ వర్ణాలకు మీరు ఇస్తున్న సంక్షేమ పథకాల ద్వారా మరి అందరూ కూడా పరిపుష్టం అవడానికి సిద్ధం అవుతూనే వారి భావితరాలు కూడా బాగుండాలనే ఆలోచనతో ముందుకు వెళ్తూ ఉన్నారు. మంచి విద్యను అందిస్తేనే నా బిడ్డ బాగుపడతాడు, మంచి విద్యను అందిస్తేనే నా బిడ్డ భవిష్యత్తులో వారి కాళ్ళ మీద వాడు నిలబడతాడనే ఒక గొప్ప ఆలోచనతో వాళ్ళు ముందుకు వెళ్తూ ఉన్నారు. కానీ ఈరోజు ప్రైవేటు పాఠశాలలు లక్షల కొద్దీ ఫీజులు దండుకుంటూ ఉన్నారు. కేజీ విద్య నుంచే ఈరోజు లక్షల ఫీజులు కట్టాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. దయచేసి ముఖ్యమంత్రి గారికి నా విజ్ఞప్తి ఒకటే, అనేక
విషయాలలో మీరు చాలా కఠినంగా ఉంటూ మరి అందరినీ ఆదుకోవాలనే ఆలోచనతో ముందుకు వెళ్తా ఉన్నారు. ఈరోజు పేద వర్గాల్లో ఉన్నవాళ్ళు, మధ్యతరగతి కుటుంబీకులు పెద్ద చదువులు చదివించాలనే ఆలోచనతో ముందుకు వచ్చినప్పుడు మీరు అనేక రెసిడెన్షియల్ కళాశాలలు తీసుకొచ్చారు. అనేక మందికి సౌకర్యాలు కల్పిస్తూ మంచి నాణ్యమైన విద్యను అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేజీ టు పీజీ విద్యను అందించడానికి ఇప్పటికే 45% వరకు పూర్తి చేసుకున్నారు. అయినా కానీ ఇంకా కూడా ఈ ఫీజుల పట్ల నియంత్రణ లేకపోతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందని చెప్పి మీకు తెలియజేస్తూ, అదేవిధంగా మీరు గతంలోనే ఈ ఫీజు నియంత్రణ కమిటీని కూడా మీరు నియమించారు. మరి ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు తిరుపతిరావు, ఎక్స్ వైస్ ఛాన్సలర్ గారు తిరుపతిరావు గారిని మీరు కమిటీ చైర్మన్గా నియమించారు. ఇంకా కూడా మీరు కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నా యొక్క సూచన. అదేవిధంగా ఈరోజు ఇంకొక ఘోరమైన పరిస్థితి, మరి మన ప్రభుత్వం ఏమో ఈరోజు గర్భంలో పిండం పడిందంటే చాలు, పిండం పడిన దగ్గర నుంచి సంపూర్ణ ఆహారాన్ని అందించి మరి ఆ పిండం బయటపడిన తర్వాత కూడా బిడ్డకు మరి పూర్తి బాధ్యత తీసుకొని ఇటు అంగన్వాడీ సెంటర్ల ద్వారా, అదేవిధంగా వాళ్ళ చదువు బాధ్యత, వాళ్ళ పెళ్లి బాధ్యత, విదేశాలకు వెళ్ళి చదువుకుంటానంటే కూడా ఆ చదువు బాధ్యత కూడా పూర్తిగా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. అనేక పరిశ్రమలు తీసుకొచ్చి వారికి ఉద్యోగ అవకాశాలు కూడా ఇచ్చే విధంగా మరి ఈరోజు మంచి చర్యలు తీసుకుంటా ఉన్నారు. కానీ ఈరోజు అనవసరపు ఆపరేషన్లు చేస్తూ ఇంకా కూడా ప్రైవేట్ ఆసుపత్రులు, కార్పొరేట్ ఆసుపత్రులు దుర్మార్గమైన చర్యలు చేస్తూ ఉన్నారు. మీరు ఇన్ని వసతులు కల్పించినా ఈరోజు ఎప్పుడైనా చిన్నపాటి మరి అనారోగ్యం వస్తే హాస్పిటల్కి వెళ్తే భరోసా కరువైందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను. గతంలో నేను ఒక పాట విన్నాను, ఒక కవి రాశారు, ఎంత దౌర్భాగ్యం అంటే, నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు, నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు, దగ్గుతోని దమ్ముతోని చలో జ్వరం వచ్చినది బిడ్డో, నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు. ఆ ప్రేమతో ఉన్న కోడలు అంటుంది, అత్తో పోదాం రావే సర్కారు దవాఖానకు, గోలి మందులు ఇస్తారు, దగ్గు మందు ఇస్తారని ఆ కోడలు చెప్తా ఉంది. నాకు అంత బాగా పాడరాకపోయినా నాకు గుర్తయితే బాగా ఉన్నది. వెనకడికి సర్కారు దవాఖానలు అట్లుండే. కానీ ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సర్కారు దవాఖానలు బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నాయి, 24 గంటలు సర్వీస్ ఇస్తూ ఉన్నారు. కానీ ఇప్పటికీ కూడా ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఇంకా కూడా దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉన్నాయి. చిన్న అనారోగ్యం చేసి హాస్పిటల్ వెళ్తే అనవసరమైన పరీక్షలు చేసి మరి దండిగా ఫీజులు దండుకొని లేని రోగాలు అంటగట్టి మరి కడుపులో వస్తుందంటే గర్భాశయాన్ని తీసేసే సందర్భాలు చూసాం. కడుపులో మరి మంట వస్తుందంటే నీకు అపెండిసైటిస్ అని చెప్పి అనవసరపు ఆపరేషన్లు చేసి వారిని ఇంకా అనారోగ్యం పాలు చేసే పరిస్థితులు చూసాం. అదేవిధంగా ఈరోజు గర్భంతో ఉన్న తల్లి మరి ముఖ్యమంత్రి గారు మంచి ఆలోచన చేసి అమ్మ ఒడి, మరి అలాగే కేసీఆర్కి ఇట్లాంటి మంచి పథకాలు తీసుకొచ్చినా ఇప్పటికీ కూడా ప్రైవేట్ హాస్పిటల్లో అంటే ఇంకా కూడా అవగాహన లేకపోవడం వల్ల ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే మరి నార్మల్ డెలివరీ కావాల్సిన వాళ్ళకు కూడా సిజరేన్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి సందర్భాలు మనం రేపు ముందు కూడా ఉండకుండా ఉండాలంటే ఇంకొక విషయం కూడా గుర్తు చేస్తూ ఉన్నాను. గర్భంలో పిండాన్ని ఇంకా కూడా స్క్రీనింగ్ చేసి ఆడ మగ చెప్పే సెంటర్లు ఇంకా కూడా ఉన్నాయి కాబట్టి వాటి మీద ఉక్కుపాదం మోపి వాటిని పూర్తిగా మూయించాలని చెప్పి ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారిని కోరుతూ, మరి నారదాస్ లక్ష్మణ్ గారు ఎమ్మెల్సీ గారు ప్రతిపాదించిన తీర్మానాన్ని బలపరుస్తూ ఈరోజు మమ్మల్ని మీ హర్షధ్వానాల మధ్య ఈ తీర్మానాన్ని మీరు మరి బలపరుస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై టిఆర్ఎస్, జై కేసీఆర్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సునీత గారు.